దేవాలయ సినిమాలోది. ఎందుకంటే దాంట్లో ఏదైనా సినిమా అయినా ఏదైనా కూడా కథ అయినా దాంట్లో మనం మంచినే గ్రహిస్తాం కాబట్టి దాంట్లో నుంచి ఒక పాట అనంతరం మేడం గారి పాట. దేహమేరా దేవాలయం, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం, నేనే బ్రహ్మ నేనే విష్ణువు, నేనే బ్రహ్మ నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే ఏ అర్హత నాకుండాలి, ఏ అధికారం కావాలి? అహం బ్రహ్మోస్మి, అహం బ్రహ్మోస్మి, దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గ్రహం అనలేదా ఆదిశంకరుడు. అంతకు మించిన వారా మీరు, ఆడంబరము బాహ్య వేషం ఆర్భాటాలే మీ మతమా? ఆస్తికులంటే మీరేనా? అస్థికలంటే శరీరమా? శిలాగోపురం ఆలయమా? శటగోపురమే అర్చనమా? దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, నిర్మమో నిర్హంకార సమదుఃఖ సుఖక్షమి, సంతుష్ట సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయ, మయి అర్పిత మనోబుద్ధిర్యో మద్భక్త సమే ప్రియ, మద్భక్త సమే ప్రియ, మద్భక్త సమే ప్రియ. పెద్దలకు ఈ పాట నేను పాడడానికి గల, అంటే బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసినటువంటి ఈ పాట నేను పాడడానికి నా ఉద్దేశం ఏంటంటే, దేహమే దేవాలయం కనుక దీంట్లో ఉన్నటువంటి ఈ జీవుడే పరమాత్మని మనం గ్రహించిన రోజున మనకి ఈ ధర్మం సత్యం గురించి బోధపడుతుందని, మనం 10 మందికి చెప్పే స్థాయికి చేరాలని, ఈ స్వార్థ భారత యొక్క ఈ నిర్మాణం గురించి 10 మందిలోకి తీసుకువెళ్ళి, ఇందాక జడ్జి గారు చెప్పినట్టు పెద్దవారు చెప్పినట్టు వెళ్ళగలిగితే ఎంతో కొంత, అంతా ఒకేసారి రాదు, ఎల్కేజీ నుంచి అనంతం ఉంటుంది చదువు అనేటువంటిది. కనుక దాంట్లో ఇది ఒక భాగంగా మనం ముందుకు తీసుకెళ్లే దాంట్లో నేను కూడా ఒక పాత్రను అవుతానని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ ధన్యవాదాలు.